5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని నివారించవచ్చని మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ తెలిపారు. జూన్ 28 పోలియో వ్యాక్సిన్ డే సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఆదివారం నాంపల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేయించాలని తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని నివారించవచ్చని మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ తెలిపారు. జూన్ 28 పోలియో వ్యాక్సినేషన్ డే సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఆదివారం నాంపల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేయించాలని తెలిపారు. చిన్నతనం నుండే పిల్లల్లో పోలియో వ్యాధిని అరికట్టడానికి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ సూచనల మేరకు ప్రత్యేకంగా పోలియో డేని నిర్వహించి 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలో ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని తమ పిల్లలు నిండు జీవితానికి 2 చుక్కలు వ్యాక్సినేషన్ వేయించడం మర్చిపోవద్దన్నారు. అంతేకాకుండా నాంపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించి బాధ్యతగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భవానీ సాగర్, ఏఎన్ఎం గాదపాక పుష్పలత, ఆశా వర్కర్లు కవిత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, నాంపల్లి ఇందిరా, ప్రజాప్రతినిధులు, నాంపల్లి ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్య, వార్డు మెంబర్ కర్ణ యాదయ్య, యువ న్యాయవాదులు కోరె కిషన్, కోరె శ్రీను, యువత తదితరులు పాల్గొన్నారు. చూడు పైకి చూడు అట్లా చూడండి
పక్క జరుగుదాం అమ్మా పక్క జరుగు వస్తా దగ్గరకు కొంచెం బ్యాక్ అనవు